పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలు మిమ్మల్ని దేవునికి సన్నిహితం చేయాలని, ప్రతి పరిస్థితిలో భక్తి, వ్యక్తిగతమైన భక్తి ఎలా ఉంది అని పరీక్షించుకుంటూ, దేవుని యొక్క చిత్తానికి లోబడుతూ, దేవుని ఆనందం కొరకు జీవిస్తూ, దేవుడిచ్చే ప్రతి ఆశీర్వాదం పొందాలని కోరి ప్రార్థిస్తూ ఈ సందేశాలు మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాను. మనము మంచి మనసాక్షి అనే మాట ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రతి మనిషికి కూడా మంచి మనసాక్షి ఉండాలి అని కోరుతూ ఉంటాం. ఒక్కొక్కసారి మన ఎవరికైనా చాలా సహాయం చేశాక మన సహాయాన్ని బట్టి వాళ్ళు పైకి వచ్చి ఒక మంచి స్థితిగతుల్లో ఉన్నప్పుడు మనం ఎదురుపడితే కనీసం పలకరించలేదనుకోండి, వీడికి ఎంత మనసాక్షి లేదురా అంటాం కదూ. అవును, దేవుడు కూడా మనల్ని ఎంతో ప్రేమించి ఆయుష్నిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమం ఇచ్చి కాపాడుతూ ఉన్నారు కదా. కాబట్టి ప్రతిరోజు కూడా దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకుంటూ మంచి మనసాక్షి కలిగి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఆయన కోసం జీవించాలి. మనకెన్నో కష్టాలు ఉంటాయి, మనం సహించలేని పరిస్థితులు ఉంటాయి, మన ప్రార్థనలకు ఒకవేళ జవాబు రాకపోవచ్చు, రాకపోయినా తప్పకుండా ఒకరోజు వస్తుంది. ఇంకా మేలైనది దేవుడు ఇవ్వవచ్చు. ఏ కష్టం, ఏ బాధ, ఏ కన్నీరు, ఏ పరిస్థితి ఉన్నా మనల్ని బాధ పెట్టే ఆ పరిస్థితి వైపు కాకుండా దేవుని యొక్క మంచితనం, ఔన్నత్యం, ఆయన ప్రేమ, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన రక్తం, వాటిల్లో ఉన్న విలువ మనం కనుగొంటూ మనమందరం దేవుణ్ణి స్తుతించబద్దులమై ఉన్నాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం గత వారం చదివాం. మళ్ళా చదువుదాం. ఉపదేశానుసారం ఏదనగా పవిత్ర హృదయం నుండి, మంచి మనసాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసం నుండి కలుగు ప్రేమయే. ఈ మూడు కూడా చాలా లోతైన అర్థాలతో కూడినవి. ఉపదేశం యొక్క సారం ఒక మాటలో చెప్పాలంటే, బైబిల్ అంతటి సారం ఏంటి అంటే, పవిత్రమైన హృదయం కావాలి, పరిశుద్ధమైన హృదయం కావాలి. దేవుడు పరిశుద్ధుడు. మనం కూడా ఎలా ఉండాలని కోరుతున్నారు ఆయన? పరిశుద్ధంగా ఉండాలని. ఎంత తేలిక ఈ లోకంలో మనం మలినమైపోవడానికి ఎన్నో పరిస్థితులు మన మీద దాడి చేస్తూ ఉంటాయి. అన్ని పరిస్థితుల మధ్య, అన్ని సవాళ్ళ మధ్య మన హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవడం. మనల్ని నిందించే వాళ్ళు ఉంటారు, మనకు ఆర్థికమైన కష్టాలు ఉంటాయి, దేవునికి అనుకూలంగా జీవించకుండా మన చుట్టూ కూడా ఎన్నో ఒత్తిడులు ఉంటాయి.
కానీ మన చుట్టూ ఎంతమంది అవిశ్వాసులున్నా మన హృదయాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. దేవుని యొక్క పరిశుద్ధత నుండి బయటికి రాకూడదు, ఎవరిని నిందించకూడదు, కడకు నిన్ను నువ్వు కూడా నిందించుకోకూడదు. మానవుడికి దేవుని దగ్గర కావలసింది మన సమస్యల్లో, మన బాధల్లో, మన కష్టాల్లో, మన అన్ని పరిస్థితుల్లో దేవుడు సహాయం చేయాలని కోరుకుంటాం. అందులో తప్పులేదు. కానీ దేవుడు మన దగ్గర ఏం కోరుతున్నారో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక షాప్కి వెళ్ళి కొన్ని వస్తువులు కొన్నాం అనుకోండి, ఆ వస్తువులన్నిటి రేట్లు వేసి వాటిని మొత్తం ఇంత ఇవ్వాలి మీరు అంటాడు. ఒకవేళ అంత డబ్బులు మన దగ్గర లేవనుకోండి, నా దగ్గర ఇంతే ఉన్నాయి అంటే ఏ వస్తువు తీసేయాలి అని అడుగుతాడు. ఒక బస్సు ఎక్కామనుకో, టికెట్కు తగిన డబ్బు లేకపోతే దిగి వెళ్ళిపోమంటాడు. అది ఎక్స్ప్రెస్ బస్ అయితే దిగి పాసింజర్ ఎక్కంటాడు. ఇలా ఈ లోకంలో మనకి ఏది కావాలన్నా మనం కొంత వాళ్ళకి చెల్లించాలి. మనం ఆ రుసుము చెల్లించకుండా మనకి ఏది రాదు. ఒక డాక్టర్ని చూడటానికి వెళ్ళినా ఆ ఫస్ట్లోనే ఆ ఫీజు చెల్లించాలి. ఈ రోజుల్లో అక్కడక్కడ మిషనరీ డాక్టర్లు లేక పేదలకు సేవ చేయాలనుకున్న వాళ్ళు డబ్బు వసూలు చేయకుండానే నిరుపేదలైన వాళ్ళని చూస్తూ ఉన్నారు. నేను చెప్పేది ఏంటి అంటే, నువ్వు కప్పు కాఫీయో టీయో ఒక హోటల్కి వెళ్ళి తీసుకున్నా డబ్బు చెల్లించాలి. దేవుని దగ్గర మనం డబ్బేమీ చెల్లించం. కానీ దేవుడు ఒక వ్యక్తి దగ్గర కోరేది విధేయత, ఉపదేశానుసారం. ఏంటి అంటే పవిత్రమైన హృదయం, పరిశుద్ధమైన హృదయం. ఎక్కడ పరిశుద్ధత పవిత్రత ఉంటుందో అక్కడ విధేయత ఉంటుంది, లేక ఎక్కడ విధేయత ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధతకు విధేయతకు లింక్ ఉంది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే హోలీనెస్ అండ్ హ్యూమిలిటీ గోస్ టుగెదర్. ఎక్కడ దీనత్వం ఉంటుందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది, ఎక్కడ పరిశుద్ధత ఉంటుందో అక్కడ దీనత్వం ఉంటుంది. ఇది ఉపదేశానుసారం. 2, మంచి మనసాక్షి. మంచి మనసాక్షి. మన జీవితాల్లో దేవుని పట్ల ఎంత మనసాక్షి ఉంది? మనకు తల్లిదండ్రులు లేకపోతే పిల్లలు, ఒక కుటుంబం, ఒకరికొకరు ఎంత మనసాక్షి కలిగి జీవిస్తున్నాం అనేది చాలా పెద్ద ప్రశ్నగా మన ముందు ఎప్పుడూ ఉండాలి. బైబిల్లో అప్పుడప్పుడు కొంతమంది రాజులు గుర్తొస్తూ ఉంటారు, మనసాక్షి లేకుండా బ్రతికిన వాళ్ళు. కొన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఏలియా దగ్గర ఎలీషా పరిచర్య చేశాడు, ఎలీషా దగ్గర గెహాజీ పరిచర్య చేశాడు. ఏలియా కంటే ఎలీషా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఎలీషా చనిపోయి సమాధిలో పెట్టాక కూడా ఆ ఎండిన ఎముకలకు తగిలిన శవం బతికి బయటకు వచ్చింది. గెహాజీ ఇంకెంత గొప్ప వ్యక్తి అవ్వాలి? మనసాక్షి లేనివాడు. ఎలీషా యొక్క భక్తి ఏమాత్రం అర్థం కాలేదు. గెహాజీ ఎలీషా దగ్గర ఉన్నాడే కానీ నేను ఎలీషా ఎంత ఆత్మీయమైన వ్యక్తో నేను కూడా అలాగే ఉండాలి అని ఏమాత్రం కూడా ఉపదేశానుసారం పొందలేదు. పవిత్రమైన హృదయం లేదు, పరిశుద్ధమైన హృదయం లేదు. లోకం అంతా కూడా అతనిలోనే ఉంది. నయమాన్ అనే కుష్ఠరోగి వచ్చి ఎలీషా దగ్గర బాగుపడి యొర్దాన్ నదిలో మునిగి బాగుపడి వెళ్తూ ఉంటే ఈ కుష్ఠరోగి తెచ్చిన అన్యాయపు సొమ్ము లేక
పవిత్రము కాని ఆ సొమ్ము తీసుకోవటానికి ఎలీషా ఏమాత్రం ఇష్టపడలేదు. ఎలీషాకు మంచి మనసాక్షి ఉంది. గెహాజీ ఆ డబ్బుని, ఎలీషాని, ఆ వస్త్రాలు, ఆ బంగారం, ఆ వెండి, నయమాన్ని చూస్తూ ఉండిపోయాడు. నా యజమాని ఎంత పిచ్చోడు అనుకున్నాడేమో. కాబట్టి ఆ వస్తువులు ఎలాగైనా తెచ్చుకోవాలనుకున్నాడు. కుష్ఠరోగి తెచ్చిన సొమ్ము తీసుకోవడం కానీ, అన్యుడి దగ్గర నుంచి తీసుకోవడం కానీ ఎలీషాకు ఇష్టం లేక పంపించేస్తే గెహాజీ వెళ్ళి తెచ్చుకున్నాడు. సొమ్ముతో పాటు ఏం తెచ్చుకున్నాడు? కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. చాలాసార్లు దేవుని యొక్క బిడ్డల్ని హెచ్చరిస్తూ ఉండేది ఏంటి అంటే, నీది కాని సొమ్ము, నీది కాని ఒక్క స్పూన్ కూడా నీ ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ అది ఎలా వచ్చింది, ఎవరిచ్చారు అనేది గుర్తు లేకపోతే ఆ వస్తువు ఎవరికో ఒకరికి దానం చేయటం మంచిది అని నా సలహా. మంచి మనసాక్షి. బైబిల్లో కొంతమంది రాజులు ఉన్నారు. సమూయేలు ప్రవక్త చాలా గొప్ప ప్రవక్త. కానీ ఆ కొడుకులు తండ్రిని అనుసరించి బ్రతకలేదు. వాళ్ళకి మంచి పేరు లేదు. దేవుడు సౌలును ప్రేమించి రాజుని చేశారు. ఇశ్రాయేలీలకు మొట్టమొదటి రాజు. కానీ అతని మనసాక్షి దేవుని ఎదుట పవిత్రంగా లేదు. సమూయేలు అమాలేకీయులను చంపమని చెప్పినప్పుడు రాజుని బ్రతికిచ్చాడు. పశువులు కాలి ఏమీ కూడా మీరు ముట్టుకోకూడదని చెప్పినప్పుడు ఆ బలమైన వాటిని తెచ్చుకున్నాడు, రాజ్యాన్నే కోల్పోయాడు. ఇలా ఎన్నో ఉదాహరణలు మనం బైబిల్లో చూడగలం. యెహోషాపాతు అనే రాజు చాలా విచిత్రమైన వ్యక్తి. 2వ దినవృత్తాంతాలు 18వ అధ్యాయం 1వ వచనం. తనకు ఐశ్వర్యమును ఘనతయు అధికముగా కలిగిన తరువాత యెహోషాపాతు ఆహాబుతో వియ్యమందాడు. దేవుడంటే లెక్కలేని ఒక రాజు. ఆహాబు భార్య యెజబెలు. దేశమంతా కూడా భక్తిహీనతతో నింపిన వ్యక్తి. అతనితో వియ్యమందాడు. తరువాత సంధి చేసుకున్నాడు. అందుకే 2వ దినవృత్తాంతాలు 19వ అధ్యాయంలో యూదారాజైన యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేము నందుండు తన నగరునకు తిరిగి రాగా గమనించండి. దీర్ఘదర్శి హనానీ కుమారుడగు యెహూ అతన్ని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతునకు ఇలాగూ ప్రకటన చేసెను. నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదకి వచ్చును. భక్తిహీనులకు సహాయం చేశాడు మనస్సాక్షి లేకుండా. ఆహాబుకు యుద్ధంలో సహాయం చేయటానికి వెళ్ళాడు, కానీ దేవుడు అతడి ప్రాణాన్ని కాపాడాడు. ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. పవిత్రమైన మనస్సాక్షి లేదు. దేవుడు నిన్ను ఇంతగా హెచ్చిస్తే భక్తిహీనులకి ఎలా సహాయం చేస్తావు అని ప్రవక్త హెచ్చరించాడు. దాని ఫలితమే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయం. చాలామంది ప్రసంగాలు చేస్తూ కూడా ఎందుకిన్ని చిక్కులే ఇరుక్కున్నాడు యెహోషాపాతు అనేది దాన్ని నొక్కి చెప్పరు. మన జీవితాల్లో కూడా దేవునికి వ్యతిరేకమైంది ఎప్పుడైనా మనం చేస్తే మన బుద్ధిహీనతను బట్టి మనం ఎన్నో సమస్యలు తెచ్చుకుంటాం. కానీ ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, నేను ఎక్కడ తప్పిపోయాను అని ఆలోచించాం. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచిస్తాం. అందుకే 2వ దినవృత్తాంతాలు 20వ అధ్యాయంలో ఇది అయిన తరువాత, ఏది అయిన తరువాత యెహోషాపాతు భక్తిహీనులకు సహాయం చేయటానికి వెళ్ళిన తరువాత దేవుడు అతన్ని హెచ్చరించాక యెహోషాపాతు మారు మనసు పొంది దేవుని వైపు తిరిగాడు. కానీ శిక్ష తప్పించుకోలేదు. ఇది అయిన తరువాత మోయాబీయులు, అమ్మోనీయులు, మెయోనీయుల్లో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకు వచ్చారు.
అంతలో కొందరు వచ్చి సముద్రం ఆవల నుండి సిరియన్ల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకు వచ్చుచున్నది. చిత్తగించుము, వారు హససోన్ తామారులో ఏన్గెద్ది మైదానంలో ఏన్గద్దీలో ఉన్నారని యెహోషాపాతుకు తెలియచేసరి. అప్పుడు యెహోషాపాతు దేవునికి భయపడి తన యొక్క మనసాక్షిని మేల్కొల్పుకొని అనొచ్చు. చాలాసార్లు కొందరు దీన స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి బాగానే వెంబడిస్తారు. వాళ్ళు ఒక ఉన్నతమైన స్థితికి వచ్చాక దేవుణ్ణి పక్కన పెట్టి వాళ్ళ ఇష్టాన్ని చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఇష్ట ప్రకారం నడిచేవాళ్ళు ఉన్నారు. మనస్సాక్షి లేకుండా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు. అనేక స్థలాల్లో, గ్రామాల్లో సేవ చేసుకుంటారు. దీన సేవకులు కష్టపడతారు, ఉపవాసాలు చేస్తారు, ప్రార్థనలు చేస్తారు, ఇంటింటికి తిరుగుతారు, సువార్త చెప్తారు, కొన్ని ఆత్మలు సంఘంలో తెచ్చుకుంటారు. ఈ మధ్యలో ఎవడో ఒకడు వస్తాడు, మనసాక్షి లేనివాడు, అక్కడో చర్చి పెడతాడు, ఈ అమాయకమైన ప్రజలందరినీ అటు ఆకర్షిస్తాడు. ఎన్నిసార్లు నాకు చాలా దుఃఖం, వాళ్ళు వచ్చి వాపోతూ ఉంటారు, అమ్మా ఎంత కష్టపడ్డాం, ఇల్లింటికి తిరిగి ఆత్మలు సంపాదించుకొని చిన్న సంఘం పెట్టుకున్నానమ్మా. గెద్ద వచ్చి తన్నుకుపోయినట్టు తన్నుకుపోతున్న దినాల్లో మనం ఉన్నాం. మనసాక్షి లేదంటాను నేను. పౌలు కూడా అన్నాడు, మేరకు మించి మేము అతిశయపడం, ఇతరులు కష్టపడిన దాంట్లో మేము వెళ్ళం అని స్పష్టంగా రాస్తూ ఉన్నాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రస్తుత ప్రపంచంలో క్రైస్తవ్యంలో ఎంత మనసాక్షి లేని వ్యక్తులు జీవిస్తూ ఉన్నారో, కానీ దేవుని బోధ ఎలా చేస్తారో నాకు అర్థం కాదు. పవిత్రమైన హృదయం ప్రతి వ్యక్తికి ఖచ్చితంగా కావలసింది. పవిత్రమైన హృదయం, పరిశుద్ధమైన హృదయం, వాక్యానికి విధేయత చూపించే హృదయం, రెండు మనసాక్షి, మంచి మనసాక్షి. పౌలు గారు మంచి మనసాక్షి. గమలీయేలు అనే ఆ రోజుల్లో అత్యధికమైన విద్వాంసుడు, ఆయన పాదాల దగ్గర చదువుకున్నాడు. దీన్ని జీవిత విలువలు, నైతిక విలువలు అంటాం, మోరల్ వాల్యూస్. ఆ వ్యక్తికి నైతిక విలువలు లేవంటాం. మనసాక్షి ప్రతి క్రైస్తవుడు పెద్ద పెద్ద అక్షరాలతో రాసుకోవాల్సింది, ఇంట్లో పెట్టుకోవాల్సింది, మనసాక్షితో ప్రవర్తించాలి, మనసాక్షి కలిగి ఉండాలి. దేవుని పట్ల మనస్సాక్షి కలిగి ఉండాలి. ప్రజల పట్ల, సహాయం చేసిన వారి పట్ల, నిన్ను పిలిచిన వారి పట్ల, రక్తం కార్చిన యేసు పట్ల మనసాక్షి. ఈ మనసాక్షి అనే పదాన్ని మర్చిపోతున్న దినాల్లో మనం ఉన్నాం. మొట్టమొదటిది పవిత్రమైన హృదయం, రెండు మంచి మనసాక్షి, మూడు నిష్కపటమైన విశ్వాసము. అంటే కపటమైన విశ్వాసం కూడా ఉంటుందన్నమాట. ఎంతసేపు దేవుడు నాకే సహాయం చేస్తారు, సమస్య ఎలా తీరుస్తారు, ఈ బాధలు ఎప్పుడు పోతాయి, ఇల్లు ఎప్పుడు కట్టుకుంటాను, పిల్లోడికి ఎప్పుడు మంచి ఉద్యోగం వస్తుంది. నిష్కపటమైన విశ్వాసం, దేవుని పట్ల విశ్వాసం, అవసరమైతే దేవుని కొరకు చనిపోతాను అనే విశ్వాసం, అవసరమైతే ప్రాణం పెడతాం, అవసరమైతే మన ధనం వెచ్చిస్తాం. నిష్కపటమైన విశ్వాసం. అది తిమోతిలోను, అతని తల్లిలోను, ఆ తల్లి అవ్వలోను, అమ్మమ్మ గారిలోను నిష్కపటమైన విశ్వాసం. ఈ విశ్వాసం నీకు ఎలా వచ్చింది అని చెప్తూ 2వ తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3 నుండి 5 వచనాలు కలిసి ఉన్నాయి, కొన్ని చదువుతున్నాను. నిన్ను చూడాలని రేయింబగలు అపేక్షిస్తున్నాను. నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకొని. నిష్కపటమైన విశ్వాసం గమనించండి. ఆ రోజుల్లో పౌలు భయంకరమైన చిత్రహింసలు అనుభవిస్తూ ఉన్నాడు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో కొడుతున్నారు, ఎక్కడికి వెళ్తే అక్కడ
పౌలు హింసించబడతా ఉన్నాడు, దెబ్బలు తింటున్నాడు, అతని ఒళ్ళంతా గాయాలే. ఎలాంటి స్వార్థము లేకుండా, భయం లేకుండా తిమోతిని తనతో పంపమని ఆ తల్లిని, ఆ యొక్క అమ్మమ్మను అడిగినప్పుడు, బాబోయ్ నీ కూడా వస్తే వీడు కూడా దెబ్బలు తినాలి అని ఏ మాత్రం భయపడకుండా నిష్కపటమైన విశ్వాసం, దేవుడు మా కొరకు ప్రాణాలు పెట్టడానికి లోకానికి వచ్చి మమ్మల్ని రక్షించారు, నా కొడుకు నీకులాగా శ్రమ పడితే మాకు ఇష్టమే, నా కొడుకు దెబ్బలు తింటే ఇష్టమే, నా కొడుకు చెరసాల్లోకి వెళ్తే ఇష్టమే అని తిమోతిని పౌలుతో పంపారండి. అది నిష్కపటమైన విశ్వాసం. ఒక్కసారి మన విశ్వాసాన్ని పరీక్షించుకుందామా? మన విశ్వాసం ఎంతసేపు ఈ రోజుల్లో క్రైస్తవులకు ఎక్కడో కొద్ది మందికి తప్ప ఎక్కువ మంది క్రైస్తవులకు కపటమైన విశ్వాసం, ఈ లోకానికి సంబంధించిన విశ్వాసం. తిమోతిది నిష్కపటమైన విశ్వాసం, ఆ తల్లిది నిష్కపటమైన నిర్మలమైన మనసాక్షి. తర్వాత మనం నిర్మలమైన మనసాక్షిని గురించి ఆలోచిస్తాం. నిష్కపటమైన విశ్వాసం, కపటం లేదు, స్వార్థం లేదు, మోసం లేదు ఇందులో. పౌలుతో పాటు వెళ్తే నా కొడుక్కి చాలా పెద్ద పేరు వస్తుంది లేదు. ఈ రోజుల్లో ఎంత తాపత్రయపడిపోతారో, బిరుదులు, డిగ్రీలు ఏవేవో పేరుకు తగిలిచ్చేసుకుంటూ ఉంటారు. పరలోకంలో పేరే పిలుస్తారండి, మన డిగ్రీలు పిలవరు. అక్కడ పరలోకంలో మన బిరుదులు పిలవరండి, దేవుడు ఇస్తారు మనకు అక్కడ బిరుదు. తిమోతిది నిష్కపటమైన విశ్వాసం, ఆ తల్లిది నిర్మలమైన విశ్వాసం, చక్కని ఎలాంటి కపటము లేని విశ్వాసం. మనం ఎందుకు దేవుని వెంబడిస్తున్నామో ఆలోచించండి. ఈ లోకంలో మేలుల కొరక? అది కపటమైన విశ్వాసం. మన సమస్యలు తీరొద్దా? మన బాధలు తీరొద్దా? మన కష్టాలు తీరొద్దా? నిష్కపటమైన విశ్వాసం. అవును, ఈ లోకంలో మన సమస్యలు, మన బాధలు పోవాలి, మన కష్టాలు పోవాలి, మన జబ్బులు పోవాలి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఒక పైకం రుసుము చెల్లిస్తేనే మనకు ఒక వస్తువు వచ్చినట్లుగా దేవుడు మనకి సహాయం చేయాలంటే దేవునికి మనం విధేయతగా ఉండాలి, లోబడి ఉండాలి. దావీదు గొల్యాతుని జయించడానికి కారణం ఏంటండి? సౌలు ఇశ్రాయేలీలు జయించలేకపోవడానికి కారణం ఏంటి? సౌలు అప్పటికే అవిధేయత చూపించాడు కాబట్టి దేవుడు సౌలుని త్రోసివేశారు. ఈ రోజుల్లో చాలామంది దేవునికి విధేయతగా ఉన్నామా? దేవుని చిత్త ప్రకారం జీవిస్తున్నామా? దేవుణ్ణి ఘనపరుస్తున్నామా? ప్రేమించవలసిన విధానంలో ప్రేమిస్తున్నామా? ఏమీ ఆలోచించరు. అసలు దేవుణ్ణి గూర్చి ఏమీ ఆలోచించరు. దేవుడికి ఏది ఇష్టమో ఆలోచించరు. కానీ దేవుడు సహాయం చేసేయాల, దేవుడు మేలు చేసేయాల, దేవుడి సమస్యలు తీర్చేయాల, ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సహాయం చేయాలి, దీనికి సహాయం చేయాలి, దానికి సహాయం చేయాలి. నీ వల్ల దేవుడికి ప్రయోజనం ఏంటి? నా వల్ల నీ వల్ల పాపం లోకంలో విస్తరిస్తూ ఉంటే దేవుడు వచ్చి ఎలా సహాయం చేస్తారు చెప్పండి? జీవితం మార్చుకోం, మాటలు మార్చోం, తలంపులు మార్చుకోం, పాపాన్ని విడిచిపెట్టాం, మారు మనసు పొందాం. కానీ దేవుడు వచ్చి సహాయం చేయాలని చూస్తాం. దేవుడు మనకి సహాయం చేయాలంటే నిష్కపటమైన విశ్వాసము. మూడవది, మొట్టమొదటిది పవిత్రమైన హృదయం, 2 మంచి మనసాక్షి, 3 నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమ. ఒక వ్యక్తి దేవునికి విధేయత చూపించినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తాడు, లేక ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే విధేయత చూపిస్తారు. మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళు ఏం చెప్తే మనం అది చేస్తాం. మంచి స్టూడెంట్, ఆ టీచర్ గారంటే చాలా ఇష్టం అనుకోండి, టీచర్ ఒక మాట చెప్పగానే పరిగెడతాడు,
ఎందుకు? టీచర్ గారంటే ఇష్టం, చక్కగా చదువుకుంటాడు. ఆ టీచర్ గారికి ఏం చేయాలా అని చూస్తూ ఉంటాడు. ఇంట్లో పిల్లలైనా అంతే. మనకు ఒక కష్టం వచ్చినప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తారో వాళ్ళే మనల్ని నిజంగా ప్రేమించేవాళ్ళు. చాలామంది మన ప్రేమను పొందుతారు, కానీ వాళ్ళు తిరిగి మనకి సహాయం చేయరు. కొంతమందిని మనం పట్టించుకోం, ప్రేమించం, కానీ మనకేదన్నా అవసరం ఉంటే వాళ్ళే పరిగెత్తుకొస్తారు. అప్పుడు మనం ఆశ్చర్యపోతాం. ఈ మూడు గుణాలు మనము సాధన చేయాలి. మొట్టమొదటిగా పవిత్రమైన హృదయం, 2 మంచి మనసాక్షి, 3 నిష్కపటమైన విశ్వాసం. మంచి హృదయం, పవిత్రమైన హృదయం, మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం, వీటిలో నుండి కలిగేది ప్రేమ. మనం దేవుణ్ణి ప్రేమిస్తే పరిశుద్ధంగా ఉంటాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే మంచి మనసాక్షి కలిగి ఉంటాం. మనం దేవుణ్ణి ప్రేమిస్తే నిష్కపటమైన విశ్వాసం కలిగి ఉంటాం. ఆ నిష్కపటమైన విశ్వాసంలో నుండి వచ్చేదే ప్రేమ. ఈ ప్రేమ మానవాతీతమైన ప్రేమ. ఈ ప్రేమ దేవుడు మన హృదయాల్లో కుమ్మరించే ప్రేమ. ఈ ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే ప్రేమ. అన్నిటికంటే ముఖ్యం, ప్రతి మనిషి కళ్ళు మూసుకొని ధ్యానం చేయవలసింది, దినదినము ప్రార్థించుకోవలసింది, ప్రభువా మంచి మనసాక్షి కలిగి ప్రవర్తించటానికి నాకు జ్ఞాన హృదయం దయచేయమని ప్రార్థించుకోవాలి. కాబట్టి మంచి మనసాక్షి కొరకు ప్రతిరోజు ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ మనసాక్షిని గురించి ఆలోచించడానికి, మంచి మనసాక్షి, త్యాగంతో కూడిన మనసాక్షి, మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించగలిగి మీకు విధేయత చూపించగలిగిన మనసాక్షి కలిగి మీరిచ్చే ప్రతి క్షేమము, భద్రత, మీ కాపుదలలో జీవించే ధన్యకరమైన జీవితాలుగా ఒక్కొక్క వ్యక్తిని మీరు తయారు చేసుకోమని మీకే అప్పగిస్తున్నాను. వారున్న కష్టాలు, బాధలు, సమస్యలు, శ్రమలు ఎలాంటివైనా మొట్టమొదటిగా వారి యొక్క విధేయతను పరీక్షించుకోవటానికి కూడా సహాయం చేయమని వాక్యం వినే ప్రతి ఒక్కరిని మీకు అప్పగిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. మంచి మనసాక్షి, నిష్కపటమైన విశ్వాసం, పవిత్రమైన పరిశుద్ధమైన హృదయాలు కలిగి మనమందరం జీవించటానికి దేవుడు సహాయం చేయనుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.